హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు వ్యాపారవేత్త కాశీరావును గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలపై క్లూస్ టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు ఉదయం సుమలత అనే ఆమె తన భర్త కాశీరామ్ అనే వ్యక్తి అదే అపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి శేఖర్కు 4 లక్షల అప్పు ఇచ్చినని అట్టి విషయం అడగడానికి కోసమని మొదటి అంతస్తులో శేఖర్ ఒక రూమ్కు వెళ్ళడం జరిగిందని, వెళ్ళిన కొద్దిసేపటి తర్వాత శేఖర్ రక్త మరకలతో ఉన్న బట్టలతో కిందికి రావడం చూసి ఏమైందో అని పైకి వెళ్ళి చూడగా తన యొక్క భర్త కాశీరామ్ అనే వ్యక్తి రక్తమడుగులో చనిపోయి ఉండడం గమనించి కిందికి వచ్చి ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వారు మేము ఏసీపీ సార్ అందరం వెళ్ళి చూడగా అక్కడ రక్తం మడుగులో కాశీరామ్ ఉన్నాడు. అది ఏందని తెలుసుకోగా విచారించగా కాశీరామ్ అనే వ్యక్తి శేఖర్ అనే వ్యక్తికి 4 లక్షల అప్పు ఇచ్చిండు. ఆ అప్పు అడగడానికి పైకి పోయినాడు. ఆ ఇద్దరి మధ్యన అప్పు విషయంలో కూడా గొడవ జరిగిన క్రమంలో అతను కత్తితో దాడి చేయగా మెడ భాగం తెగి ఉంది. ఇటు విచారణలో భాగంగా క్లూస్ టీమ్స్ ఏసీపీ సార్ ఇదంతా రావడం జరిగింది. క్లూస్ సేకరించి డెడ్ బాడీని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. శేఖర్ అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేస్తాడంట అని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒకడే ఉన్నాడు. అతని కోసం కూడా గాలిస్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో హైదరాబాద్ ను భయపడుతున్న హత్యలు ఈ మధ్య కాలంలో వరుస హత్యలు హైదరాబాద్ ను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నగరానికి వరుస హత్యల భయం పట్టుకుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ వరుస హత్యలకు గల కారణాలు ఏంటి? ప్రస్తుతం వ్యాపారవేత్త హత్యకు గల కారణం ఏంటి? రైట్ చందన, ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే చూసుకున్నట్లయితే హయత్ నగర్ లో నిన్న కానిస్టేబుల్ హత్య తన సోదరుడు కత్తితో నరికి చంపడం చూసాము. అది మరవక ముందే మరో హత్యకి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూసినట్టు కూడా, ఎందుకంటే అతన్ని ఏదైతే హయత్ నగర్ లో ఇతను ఒక వ్యాపారవేత్తగా మాత్రం ఉన్నాడు. అయితే అతని దగ్గర పనిచేస్తున్న ఏదైతే కాశీరావు దగ్గర మాత్రం పనిచేస్తున్నాడు. అతని దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఇంకో అతను ఇద్దరు కలిసి అతని కాళ్ళు చేతులు కట్టేసి మరి అతని గొంతుని కోసి మాత్రం అతి దారుణంగా కిరాతంగా చంపడం జరిగింది. అయితే దీనికి గల కారణాలు కూడా గతంలో కాశీరావు దగ్గర 4 లక్షల అప్పు తీసుకోవడంతోనే దీనికి దావా తీసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 4 లక్షలు తిరిగి ఇవ్వాలని కాశీని అడగ్గా అతను వాగ్వాదానికి పెరగడంతో మాత్రం పక్కా ప్లాన్ ప్రకారంగానే అతని కూడా పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా హైదరాబాద్ లో తరచూ దాదాపుగా వారం రోజులకు దాదాపుగా 5 నుంచి 8 హత్య కేసులకైతే మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా హైదరాబాద్ భాగ్యనగరంలో మాత్రం రోడ్లపై మాత్రం రక్తపు నీరుతో ముంచుతుంది అని తెలియదు. ఎందుకంటే ఒక హయత్ నగర్ లోనే నిన్న చూసుకున్నా ఇవాళ చూసుకున్నా కూడా వరుసగా హత్యలకు అయితే పాల్పడుతున్నారు. ఎటు చూసినా కూడా, ఎందుకంటే దీనికి ఆస్తి కారణాలు కావచ్చు, లేదు అని అంటే లావాదేవీల కారణాల వల్ల మాత్రం పక్కా ప్లాన్ ప్రకారంగా హత్యలకు పాల్పడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. సిరిచందన.